టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అయితే ఆయన క్షణం తీరిక లేకుండా అధికారిక కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి చంద్రబాబు పూర్వోదయ పథకంలో తమను భాగస్వామ్యం చేయాలని కోరారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకాన్ని ప్రకటించింది. దీనిలో ఒడిషా, బీహార్, మహారాష్ట్రలను చేర్చింది. దీని కింద 17,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆయా రాష్ట్రాలకు మేలు చేయనుంది. అదే సమయంలో ప్రాజెక్టులు కూడా చేపట్టనుంది. దీనిపై చంద్రబాబు తాజాగా కేంద్ర మంత్రితో చర్చించారు. తమను కూడా పూర్వోదయ పథకంలో భాగస్వాములను చేయాలని, తద్వారా ఏపీకి మేలు చేయాలని ఆయన కోరారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పరుగులు పెట్టించేందుకు పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి నిధులు కేటాయించాలని ఆయన సూచించారు. దీనికి మంత్రి నిర్మలా సీతారామన్ సుముఖత వ్యక్తం చేశారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సహకరించాలని చంద్రబాబు విన్నవించారు. వచ్చే బడ్జెట్లో కనీసం 5,000 కోట్ల రూపాయలైన అమరావతి ప్రాజెక్టుకు కేటాయించాలని కోరారు. వైసీపీ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని, ఇప్పుడు తాము గాడిలో పెడుతున్నామని గతంలో ఏం జరిగిందో ఆమెకు వివరించారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించనున్న పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆర్థిక మంత్రి నిర్మలను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఇప్పటి వరకు వివిధ దేశాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలను ఒప్పించి 9.7 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు సాధించామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు.